బావ అక్క శెట్టి గారు ఏం భయపడకండి, అంత సవ్యంగా జరిగిపోతుంది. అయ్యా మీ చేతుల మీదుగానే ఇవ్వాలనుకున్నది ఇచ్చేయండి. ఎంత ఇమ్మంటారు? అది మీ ఇష్టం. నన్ను అడిగితే 15 లక్షలు. 15 లక్షల? అయ్యో ఏంటి? ఎవరైనా చూస్తారు సార్. రైట్ రైట్ రైట్. నీ పెళ్ళి ఒక సంచి తీసుకొస్తా. బ్యాగ్ బ్యాగ్ హై. नहीं అయ్యా మమ్మల్ని క్షమించండి అయ్యా, మేము అనుకున్నది ఒకటి జరిగింది ఒకటి. ఏంటమ్మా? ఉన్నాడయ్యా, మీది మంచి మనసు కాబట్టి మీ అబ్బాయికి నన్ను క్షమించండి బాబు, నేను వంగలేను. అయ్యగారి కాళ్ళు గట్టిగా పట్టుకో, నా బదులు కూడా నువ్వే దండం పెట్టు. అయ్యా నా తమ్ముడికి ఏమి తెలియదు, వాడు ఒక ముద్ద అనుకునే వాళ్ళం, కానీ లక్ష్మీదేవిని మీ రూపంలో తీసుకొచ్చాడయ్యా. అయ్యేమ్మా ఏమ్మా, మీ తమ్ముడు తక్కువగా అంచనా వేస్తున్నారా? కమిషనర్ గారికి ఆయన నమ్మిన పంటు. నిజంగానా? వాడు ఎందుకు కొరగాని వెదవైపోతాడు అనుకునేదానే. ఆయనమ్మా అందరికి సాయం చేస్తున్నది. పోలీసు ఉద్యోగం, అండర్ కవర్ కాప్. అండర్వేర్ కాపా? రహస్య పోలీసు. రహస్య పోలీసా? ఓర్ నాయను, మీకు కూడా తెలీదా? అంత రహస్యమైన పోలీసా? అమ్మా నేను చెప్పాను, ఆయనతో చెప్పకండి, నన్ను కోపడతారు. వద్దు, అన్నారం గారు ఉళవాలి. ఏం వాలి? రహస్య గూఢచారి. పోలీస్ 100, గూఢచారి 116. ఇది ఆసుపత్రి బ్యాగ్, దీంట్లో దాచిపెట్టు. మనకెవరితోనూ గొడవలొద్దు. ఏ బి అందరికి వాటా ఇచ్చేద్దాం కదా సార్? మీ ఇష్టం. ఓకే, మిగిలింది అహల్యకి. అక్క, నాకు నువ్వు తప్ప ఇంకెవరున్నారు? నేను తనని తీసుకొస్తే నువ్వు ఆశీర్వదిస్తావుగా? తమ్ముడు, అక్క నానా నన్ను క్షమించయ్యా. నువ్వెంత పెద్దవాడివి అవుతావు అనుకోలేదయ్యా. నేను చేసిన తప్పులన్నీ పెద్ద మనసుతో క్షమించు. నువ్వేం తప్పు చేశావు? త్యాగమేగా చేస్తున్నావు. త్యాగం చేయలేదు తమ్ముడు. నువ్వు చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు తరచు ట్రైన్లో కనపడకుండా పోయావు. అది నా తప్పే కదా? లేదు, దానికి కారణం నేనే. వదిలించుకుందామని నిన్ను ట్రైన్లో వదిలేసేదాన్ని. అలా వదిలేసిన ప్రతిసారి నువ్వు తిరిగి వచ్చేసేవాడివి. నీ చేత బిచ్చం కూడా ఎత్తించాను, కానీ చదివించలేదు. నిన్ను అన్నదారిలో తీసుకెళ్లాను. అయినా నువ్వు ఈ రోజు ఇంత గొప్పవాడివి అయ్యావు. నాకది చాలు, నాకది చాలయ్యా. లడ్డు అప్పుడే అడిగాడు, 1.5 సంవత్సరం పిల్లాడు ట్రైన్లో తనకు తానుగా ఎలా తప్పిపోతాడు అని. అయితే నువ్వు ఇంతకాలం చెప్పిందంత అబద్ధమేనా? మరి ఇప్పుడు ఎందుకు నిజం చెప్పి నా మనసును గాయపరిచావు? నాకు నవ్వాలో ఏడవాలో అర్థం కావట్లేదక్క. సార్ ఇటు నవ్వండి సార్. ఒక బిచ్చగాడు పెద్ద పోలీస్ ఆఫీసర్ అవడం గొప్ప విషయం సార్. అంతెందుకు, నాలాగా కావడమే గొప్ప విషయం సార్. అది కరెక్టే. ఇప్పుడు నాకంటూ ఒక జీవితం ఏర్పడకపోతే నువ్వు చేసిన దానికి నా మనసు విరిగిపోయింది. నాకు జీవితం ఏర్పడింది, అయినా కూడా రక్త సంబంధం వదులుకోలేదక్క. ఎప్పుడైనా మిమ్మల్ని చూడడానికి వస్తే ఆశీర్వదిస్తావాక? తప్పకుండా తమ్ముడు. థ్యాంక్ యూ. రండి శెట్టి గారు. తమ్ముడు, తమ్ముడు, డబ్బు జాగ్రత్త. అక్కు అక్కు, అహల్య. హలో, ఏంటి? ఎవరు? సెక్సేనా? అహల్య, ఇద్దరు సెక్సేనారా? కొంచెం ఉండు. ఏమండి, మీకు ఎవరైనా బ్రదర్ ఉన్నారా? లేదు, బ్రదర్లా మాత్రమే ఉన్నారు. మా బావ. ఆయన పేరు సెక్సేనా? కాదు, రాజు. ఆయన మీరు చూశారు కదా. రాజా? మీ పేరుతో మా ఇంటికి ఎవరో వచ్చారట? నా పేరుతోనా? ఎవరండి మాట్లాడేది? మీ ఆవిడ మాట్లాడుతుంది. ఇంకో మనిషి అక్కడ ఇంకో మనిషి నా పేరు చెప్పి వచ్చారట కదా, ఆయనకి ఇవ్వండి. సరే సరే. హలో హలో, ఎవరు మాట్లాడేది? ఐఎమ్ పోలీస్ ఆఫీసర్ సక్సేనా స్పీకింగ్. సార్, గుడ్ మార్నింగ్ సార్.
అక్కడికి నా పేరుతో ఇంకొకతను వచ్చారట కదా, ఆయనకు ఒకసారి ఫోన్ ఇస్తారా? ఇక్కడ ఉన్నది నేనే, ఇంకెవరు లేరే. మీరెవరు? అన్నవరం కాదు, నా పేరు పెట్టుకొని అక్కడికి ఓ మనిషి వచ్చాడని శెట్టి గారు అన్నారు. సరే, మీరు ఆయనతోనే మాట్లాడండి. హలో, ఏంటి మీరు సక్సేనా అంటున్నారు? లేదు లేదు శెట్టి గారు, నేనే సక్సేనా. అక్కడ ఉన్నతని పేరు అన్నవరం. ఏంటి అన్నవరమా? ఏమండి, మీ పేరు అన్నవరమా? అవును సార్. ఏంటి సార్ ఇది? నేను మిమ్మల్ని సక్సేనా అనుకున్నాను. అదేలా నన్ను సక్సేనా అనుకున్నారు? ఆయన చూడడానికి నాలా ఉంటారా? నేను ఆయన చూడలేదు. మరి ఎలా సార్ నన్ను సక్సేనా అనుకున్నారు? అదే అర్థం కాలేదు, కొంచెం ఉండండి. ఏంటి సార్ ఇది? సినిమాలో డబుల్ యాక్షన్ లా ఉంది. ఈయన డబ్బు తీసుకొచ్చారే? అచ్చా, అతను డబ్బు తీసుకొచ్చాడా? అర్థం కాలేదే. అతను పోలీస్ మేనా? ఏసీ గారు ఆయనతో మాట్లాడారండి. డబ్బు బట్వాడా చేయమన్నారు. ఆయన ఏం చెప్తే చేయమన్నారండి. అవునండి. ఆయన్ని అక్కడే ఉండమనండి. 1 మినిట్. మిస్టర్ అన్నవరం సీనియర్ పోలీస్ ఆఫీసరా? ఆయన వాలకం చూస్తుంటే అలాగే ఉన్నారు. మీరు వస్తానంటున్నారుగా, రండి రండి. సార్, సక్సేనా గారు ఇక్కడికి వస్తున్నారు సార్. అలాగా, రానండి రానండి. హలో, నూరేళ్ళు డార్లింగ్ నీకు. చిన్న తిరుపతి, ఏం కావాలి? నువ్వు ఎవరు అని తెలియక ఏదేదో వాగాను, మనసులో ఏం పెట్టుకోకు. పెద్ద మనసు చేసుకుని ఎంతో కొంత మొహాన పడాయి. నువ్వు రహస్య పోలీసు మీ అక్కే చెప్పింది కదా. ఏంటి రహస్య పోలీసా? నేను రహస్య పోలీసుని అక్కయ్య చెప్పిందా? అవును బాసు, నువ్వు ఇంకేం దాచిపెట్టలేవు. కమిషనర్ కావాల్సిన వాడు అంట కదా. నువ్వు పెద్ద అండర్వేర్ పోలీసు అని మీ అక్కే చెప్పింది కదా. ఇంటి గారికి చెప్పి మాకు ఎంతో కొంత ఇప్పించు. ఏంటి సార్, చిన్న తిరుపతి ఏదో వాగుతున్నాడు. నేను రహస్య పోలీసుని మా అక్క చెప్పింది వాడితో. క్షమించండి, నేనే నోరు జారి ఏదో వాగేశాను. శెట్టి గారు? అవునండి, లూజ్ టంగ్ నేను చెప్పేశాను. ఎందుకు సార్ అలా చెప్పారు? ఏమిటి ఆటలు? సారీ. చూడండి, నన్ను చంపేస్తున్నాడు చిన్న తిరుపతి. అదేం కాదని మీరు చెప్పండి. హలో శెట్టి గారు, ఏమండి, అలాంటిది ఏం లేదండి. ఆయన సక్సేనా కాదు, పోలీస్ ఆఫీసరు కాదు. ఏంటి మరి మీరెవరు అని అడుగుతున్నారు? ఏం చెప్పను? అన్నవరాన్ని అన్నవరం అండి. సి అని మాత్రం చెప్పండి. సి అండి. ఏం లేదండి, మీకేం కావాలి? అదే ఏదో చూసేవాడు బాబు గారు, పేదవాళ్ళం. వాళ్ళు డబ్బులు అడుగుతున్నారు, ఇమ్మంటారా? నన్ను అడగడం, నేను ఇవ్వాలంటే ఇవ్వండి. సరే, మీకు ఎంత కావాలి? దొరికిచ్చినట్టుగా ఇచ్చినా చాలు, పంచుకుంటాం. చెయ్యి కూడా గుర్రం కొరిగేసింది. చెత్త కుండీలో పడేసిన డబ్బు అన్నవరం పట్టుకెళ్ళిపోయాడు. డబ్బా? చెత్త కుండీలోనా? అన్నవరమా? ఎవరు? ఈ అన్నవరమా? పెట్టాలి ఫోను. ఏమండి, నేను చెత్త కుండీలో వేసిన డబ్బుని మీరేదో చేసేట్టుగా. దాన్నేం చేయలేదండి. ఇదిగో నా గోని సంచి, నా డబ్బు. ఇదే గోని సంచి, ఇదే గోని సంచి. దేనా బ్యాంకు, నా డబ్బే. అన్నవరం, చిన్న తిరుపతి, పెదవాడ దుర్గమ్మ. ఇంకేం చెప్పాలో నాకు తెలియట్లేదు స్వామి. స్టూవర్ట్పురం వస్తుంది మీరు వెళ్ళే రూట్ చూస్తే. కరెక్ట్. ఇప్పుడు ఏసీ గారు సక్సేనాతో అహల్యకి డబ్బు పంపారు కనుక ఈ డబ్బు నా డబ్బు. కరెక్టేనా? కరెక్ట్. అంటే నాకు ఇవ్వాలని వచ్చారా? చాలా థ్యాంక్స్ బాబు. ఈ డబ్బు నేను తీసుకెళ్ళనా? ఒక్క నిమిషం. మరి సక్సేనా తీసుకొచ్చే డబ్బు అహల్య కోసం అయితే మీరు వెళ్ళిపోవచ్చండి. మంచిది బాబు, చాలా థ్యాంక్స్. మా ఇలవేల్పులో వచ్చి కాపాడావు. ఏంటి సార్, మీరే సార్ ఇలవేల్పు. మీరే మా అక్కకు డబ్బు ఇచ్చారు. అంతకన్నా గొప్ప హృదయం ఆ ఏసీ ఎస్పీసీ సార్. ఆయనేమో అహల్యను త్యాగం చేశారు కదా. అది కరెక్టే. మరి మీకు బండి? కింద నాకు ముంబై ఎక్స్ప్రెస్ ఉంది. ముంబై ఎక్స్ప్రెస్? మోటార్ బైక్ పేరు. మంచి పేరు. ఆగండి, నన్ను తీసుకురమ్మంటారా? ఓకే, ఫోన్ చూడండి. హలో తిరుపతి. డాడీ, టట్టు ఎక్కడున్నా? ఏమండి సార్, నేను డబ్బు ఇంట్లో పెట్టేసిరానా? సరే రండి. కాదు పోండి. డడ్డు ఎక్కడ? అమ్మ ఎక్కడ? అమ్మ ముంబై ఎక్స్ప్రెస్ కి టికెట్ కొనేసింది. అహల్య ఊరు వదిలేసా. అయ్యో డాడీ, అమ్మ నీ డబ్బంతా తీసేసి సినిమా మ్యాగజైన్స్ కట్ చేసి నీ బ్యాగ్ లో పెట్టింది.